హలో అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీణావోమి వరల్డ్. నేనైతే రాజీవ్ గాంధీ పార్క్ అయితే వచ్చానండి. ఇలా ఎంట్రన్స్లో ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్ అయితే ఉంది. ఇలా మీకు చూపిద్దామని ఇక్కడ ఇలా వీడియో తీస్తున్నానండి. నెక్స్ట్ పార్క్ నేమ్ దగ్గర కొన్ని ఫొటోస్ తీసుకొని ఇలా వీడియో తీసుకొని లోనకైతే ఎంటర్ అయిపోయామండి. అక్కడైతే ఒక ట్రీ ఉంటుందండి, అదైతే చాలా బాగుంటుంది. లాస్ట్ టైం అయితే ఇక్కడ చాలా పిక్స్ తీసుకున్నానండి. నైట్ టైం అయితే ఇంకా సూపర్గా ఉంటుంది లైట్ సెట్టింగ్స్లో. ఇంకెందుకని దాంతో సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నానండి. నైట్ టైము రిటర్న్ వచ్చేటప్పుడు చూపిస్తానండి, బాగుంటుంది. ఇంకా పార్క్లో గ్రీనరీ మొత్తం చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చూసే విధంగా ఉంటుందండి. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, బాగుంటుంది. నేనైతే ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉన్నానండి. అక్కడ ఫ్లవర్స్ ఇంకా వీల్ ఇంకా శంఖం కూడా ఉన్నాయండి. ఆ పక్కనే డైనోసార్ కూడా ఉందండి. డైనోసార్ బాగుంది చాలా. చిన్నపిల్లలు అయితే చూస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేనైతే ఇలా వీడియో షూట్ చేసుకుంటుంటే వాళ్ళేమో మేము వెళ్ళిపోయాక తీసుకోమ్మా అంటున్నారు. ఇంకెందుకని నేనే పక్కకు వచ్చేసానండి. ఇంకా సైడ్ నుంచి డైనోసార్ని అయితే ఇలా తీసానండి వీడియో. బాగుంది, చాలా పెద్దగా ఉందండి. దగ్గరికి వెళ్ళడానికి లేదు, చుట్టూ కవర్ చేశారు. నేను ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉన్నానండి. అక్కడేమో ఏవో ట్రీస్ ఉన్నాయండి, అందంగా ఉన్నాయని ఇలా వీడియో తీశాను. ఏవో పేరైతే తెలియదండి, బాగుంది. ఇంకా ఇలా వచ్చేసరికి రైల్వే ట్రాక్ అయితే ఉందండి. ఇక్కడ పార్క్ ట్రైన్ ఉంటుంది కదండి, లోనంతా విజిట్ చేయడానికి టూరిస్ట్స్ గట్ట, దానికోసం అనుకుంటా అండి. అయితే నేనేమో అలా ముందుకు వెళ్తూ ఉన్నానండి వెతుక్కుంటూ. మా వాళ్ళేమో వెళ్ళిపోయారు నన్ను వదిలేసి చక్కగాను. ఇంకా ఇక్కడ ఫ్లవర్స్ బాగున్నాయి ఆర్చ్ దగ్గర అనేసి ఇక్కడ ఆగానండి రీల్ చేసుకుందామని. కానీ మా వాళ్ళు లేరు, ఎలా చేయాలా అని ఆలోచిస్తుంటే అక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారండి. వాళ్ళనే అడిగాను వీడియో తీయమని. ఒకసారి తీసుకున్నానండి, అందుకే అలా వచ్చింది వీడియో. ఇంకా అయిపోయాక ముందుకైతే వెళ్ళిపోతున్నానండి. మా వాళ్ళైతే ఇంకా గేమ్స్ దగ్గర ఉండుంటారేమో అని అటువైపు అయితే వెళ్తున్నానండి. ఎందుకంటే ముందు రోజు ఆడిని సరిపోలేదంట, ఇంకా ఆడతాం అని అన్నారు. మా చెల్లి అయితే అటువైపు తీసుకెళ్ళినట్టుంది. ఇంకా నేనైతే నడుచుకుంటూ వీడియో తీసుకుంటూ ముందుకైతే వెళ్తున్నానండి. ఇంకా గేమ్స్ ప్లేస్కి అయితే వచ్చేసానండి. ఇక్కడ ఏవో చైర్స్ ఇంకా టాయ్ కార్స్ లాంటివి ఉన్నాయండి. ఇంకా డిస్కో చైర్స్ ఏవో అంటారు కదండి, ఇంకా స్వింగింగ్ బోర్డ్స్ ఇంకా జైంట్ వీల్ అవన్నీ ఉన్నాయండి. ఇంకా అలా ముందుకైతే వెళ్తున్నానండి. అదిగోండి అక్కడికే వెళ్ళుంటారని వెళ్తున్నాను. ఇంకా చూసేసరికి పక్కనే వాటర్ ఫౌంటైన్ కూడా ఉందండి, దాన్ని ఇలా వీడియో తీస్తున్నాను. బాగుంది కదండి. ఇంకా పెద్దది కూడా ఉంది కానీ అటువైపు వెళ్ళలేదండి. ఇంకా వాళ్ళ ప్లేస్కి అయితే వచ్చేస్తానండి. ఇదిగోండి నాకైతే ఆ ఫౌంటైన్ దగ్గరికి వెళ్ళి వాటర్తో ఆడుకోవాలనిపించిందండి, అసలే వేడిగా ఉంది కదా. ఇంకా లోనకైతే వెళ్ళిపోయానండి మా పిల్లలు ఆడే ప్లేస్కి. వాళ్ళైతే ఇంకా ఆడుకుంటున్నారు చక్కగాను బాల్స్తోని. ఇంకా స్లైడింగ్ ఇంకా ఏవో ఉన్నాయండి లోన గేమ్స్ అయితే. ఎక్కడున్నారా అని వెతుక్కుంటూ చూస్తున్నానండి. ఇదిగోండి దొరికారు ఆఖరికి, ఆడుకుంటున్నారు చక్కగాని. చెల్లి వాళ్ళ పిల్లలు మా పాప అండి ఆడుకుంటున్నారు. ముగ్గురిని ఒకేసారి జారమంటే ఇలా జారుతున్నారండి పడిపోయి. ఇంకా బాల్స్ గట్టా ఆడుకుంటున్నారు. ఎంతైనా పిల్లలు ఆడితే సరదానే వేరు కదండి, వాళ్ళని చూస్తే మనం ఆడినట్టు ఫీలింగ్ వస్తుంది కదా. ఇంకా మా వాళ్ళైతే ఇంకా ఆటల్లో ఫస్ట్ అండి, ఎప్పుడు ఆటల్లోనే ఆడుతాం అంటూనే ఉంటారండి. ఎంత ఆడినా సరిపోదు అసలు. ఏవో అండి ఏంటది చాలా గేమ్స్ అయితే ఆడారండి. ఇంకా ఆలస్యం ఎందుకని నేను కూడా ఎక్కేసానండి మా పిల్లలతో పాటు. నవ్వుకోకండి చూసి. నేనైతే ఇలా ఎక్కానండి వాళ్ళతో పాటు. దీని పేరేంటో తెలియదు కానీ టాయ్ కార్స్ లాంటిదే. వాడైతే ఫాస్ట్గా తిప్పేస్తున్నాడండి. నాకైతే చాలా భయం అనిపించింది. ఇంకా పిల్లలకి ఎలా ఉందో తెలీదు. చాలా ఎక్సైటింగ్ కూడా ఉంది. చిన్నప్పుడు ఎప్పుడో ఎక్కుంటానేమో కానీ ఈ మధ్యన అయితే ఎక్కలేదు.
హమ్మయ్య! నా గేమ్ అయితే అయిపోయిందండి. ఇంకా మా పిల్లలు ఆడుతూనే ఉన్నారండి. వాళ్ళకి ఎన్ని గేమ్స్ అయినా సరిపోవు. ఇదేదో వెరైటీగా ఉందండి గేము. పైనుంచొస్తే బెండ్ అవ్వాలండి. ఇలా కింద నుంచొస్తే దానిపై నుంచి జంప్ చేయాలి. వాళ్ళైతే పడిపోతూ ఉన్నారండి గేమ్‌లో. భలే సరదాగా ఉంది. నాకు చూడడానికి భలే అనిపించింది. ఇలా రీల్ చేసుకోవడానికైతే రైల్వే ట్రాక్ పైకైతే వచ్చానండి. నార్మల్‌గా వీడియో తీసుకున్నాను. రీల్ చేస్తాననుకోలేదు. కామెంట్ కూడా వచ్చిందండి ఈ రీల్‌కైతే. నవ్వొస్తుంది. నాకైతే ఒక సాంగ్ గుర్తొస్తుందండి. తూనీగా తూనీగా ఇందాక పరిగెడతావి రావి నా వంక. సాంగ్ బాగాలేకపోతే తిట్టుకోకండి. ఇలా వస్తూ ఉంటే ఇక్కడేదో కొబ్బరి కొమ్మండి కనిపిస్తే లాగుతున్నాను దాన్ని. ఇంకా ట్రైన్ అయితే ఎక్కుదామని డిసైడ్ అయ్యామండి. అదేనండి టాయ్ ట్రైన్. ఇంకా ఎక్కుతూ ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాము. కానీ మా చెల్లి వాళ్ళ పాపేమో నన్నే పట్టుకోమంది, తను తినడం రాదని. తనకు తినిపిస్తూ నేను కూడా తినాల్సి వచ్చింది. పక్కనే ఫౌంటైన్. ఇంకా ట్రైన్ అయితే మూవ్ అయిందండి. అలా ఐస్ క్రీమ్ తినిపిస్తూ ఇంకా అలా వెళ్ళామండి ట్రైన్లో. చాలా సరదాగా అనిపించింది. లాస్ట్ టైం కూడా వచ్చాం కానీ ఎక్కలేదు ట్రైన్. ఎక్కుదాం అన్నారు కానీ అప్పటికే బ్యాలెన్స్ మొత్తం జీరో అయిపోయింది. దానివల్ల ఎక్కలేకపోయాము. ఈసారి మాత్రం ఎక్కేసాము. ట్రైన్లో వెళ్తుంటే భలే అనిపించిందండి. ఎప్పుడు నార్మల్ ట్రైన్ ఎక్కడం కానీ ఇలా పార్క్లో ట్రైన్ ఇదే ఫస్ట్ టైం అండి. భలే ఉంది. వ్యూ అయితే అదిరిపోయింది. పక్కనే చెట్లు. ఇలా నార్మల్ ట్రైన్ అయితే ఇలా అందవు కదండి చెట్లు, పక్క నుంచి దూరంగా ఉంటాయి. ఇక్కడ మాత్రం పక్క నుంచి వెళ్తుంటే భలే థ్రిల్లింగ్గా ఉందండి. ఇంకా వీడియో తీసుకుంటూ నాకైతే భలే అనిపించిందండి. మీరు కూడా వెళ్తే తప్పకుండా అలా ట్రై చేయండి. ఇంకా వీడియో కూడా తీస్తున్నానని లేకుండా తెగ తినేస్తున్నానండి కరిగిపోతుందని. అవేవో ఐరన్ పుట్టగొడుగులండి, మష్రూమ్స్. ఇంకా మా చెల్లి అయితే తీసేసుకుందండి, మా చెల్లి వాళ్ళ పాప ఐస్ క్రీము. నాది అలా తినేస్తూ అలా ముందుకైతే వెళ్తున్నామండి. వ్యూ అయితే బాగుందని అలా వీడియో కంటిన్యూ అయితే చేస్తున్నానండి. ఇంకా వెళ్తుంటే పార్క్ వ్యూ అయితే అలా ఉందండి. ఇందాక చూపించాను కదండి ఆ ప్లేస్ అండి. ఇదైతే టన్నెల్ అండి. ఇది ఉందని నాకు ఇంతవరకు తెలియదండి. భలే ఉంది. లోన లైటింగ్స్, పిక్చర్స్ భలే ఉన్నాయి. మేమందరం అలా వీడియో తీసుకుంటున్నామండి. మా వాళ్ళు హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నారండి. మా బుజ్జిబాబు మాత్రం ఐస్ క్రీమ్ తినేస్తున్నాడు. ఇంకా టన్నెల్ నుంచి అయితే బయటకైతే వచ్చేసిందండి ట్రైను. ఇంకా నెక్స్ట్ పక్కనే ఇది ఫ్రీ పార్క్ అండి. ఇంతకుముందు ఆడినవన్నీ పెయిడ్ అండి. ఇది మాత్రం ఫ్రీ. ఇక్కడ ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు, టైం లిమిట్ ఉండదు. చాలా ఉన్నాయి కానీ చూపించలేదు. ఇక్కడ కూడా ఉంటాయి గేమ్స్. మా పిల్లలైతే తెగ ఆడేసుకుంటున్నారు. ఇంకా నైట్ అయితే అయిపోయిందండి. చాలా గేమ్స్ అయితే ఆడారు అక్కడ. షూట్ చేయలేదు కాకపోతే ఎప్పటికే ఇంకా అయిపోయింది కదా చాలాసేపు అని. ఇదిగోండి ఈ ట్రీయేనండి నేను చెప్పింది. ఫస్ట్లో చూపించాను కదా, కానీ నేనైతే డిసప్పాయింట్ అయ్యానండి. లాస్ట్ టైం వచ్చేటప్పుడైతే ట్రీ మొత్తం లైట్ అంతా స్ప్రెడ్ అయ్యేదండి. ఈసారి మాత్రం అలా లేదండి. అంటే ట్రీ పెరిగి ఉండొచ్చు, అందువల్ల లైట్ అనేది కింద వరకు మాత్రమే పడుతుంది. లాస్ట్ టైం అయితే మాత్రం చెట్టు మొత్తం లైట్ పడేదండి. భలే ఉండేది. భలే తీసుకున్నాను లాస్ట్ టైం అయితే ఫొటోస్. ఈసారి మాత్రం అలా లేదండి. కొంచెమే లైటింగ్ అలా పడుతుంది, ఒకవైపు మాత్రమే అలాగా. నేనైతే డిసప్పాయింట్ అయ్యానండి. మీకు చూపిస్తానన్నాను కదా. ఇంకా నేనైతే అలా మెట్ల పైన కూర్చున్నానండి ఎంట్రన్స్లో. మా పిల్లలు అక్కడ గోడ పైన కూర్చున్నారు. అదే దానిపైన కూర్చున్నారని అనౌన్స్ చేస్తుంటే దిగమంటున్నానండి. ఇంకా మా చెల్లి అయితే వీడియో తీస్తుంది. ఇంకా ఎంట్రన్స్ అదే ఎండింగ్ అయిపోతుంది, వెళ్ళిపోతున్నాం కదా అని. ఇదిగోండి మళ్ళీ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాము. లాస్ట్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఉంటానండి. గుడ్ నైట్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.